అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా ఇంటి వంట. ఈరోజు క్యాబేజీ పకోడీ చేస్తున్నాను. క్యాబేజీని సన్నగా తరిగి కడిగలికి 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపిండి అయితే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది పకోడీ కదా. ఇద్దరు కొద్దిగా వామ్ వేసాను. మీకు నచ్చినట్టయితే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే బియ్యం పిండి తీసుకోలేదు. వామ్ ఎందుకు వేస్తున్నామంటే అరుగుదల బాగుంటుందండి. శనగపిండి తీసుకునేటప్పుడు ఇప్పుడు కూడా ఒక చిటికెడు వామ్ తీసుకున్నట్టయితే చాలా మంచిదండి, త్వరగా అరుగుద్ది. మనం శనగపిండితో ఎప్పుడు ఏ రెసిపీ తీసుకున్నా కూడా ఒక చిటికెడు తీసుకోండి, మీకే తెలుస్తుంది తేడా ఏంటో. కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, లేకుంటే మనకి ఉల్లిపాయలు ఇది కొన్న చెమ్మే సరిపోద్ది. లేదనుకుంటే కొద్ది వాటర్ పడుతుంది, చూసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కిన తర్వాత మనకి ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా ఎక్కాలి. మనం పకోడీ చేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా మనం క్యాబేజీ తీసుకున్నాం కదా, చాలా వరకు అయితే ఈ క్యాబేజీ కొంచెం స్మెల్ వస్తుందని స్కిప్ చేస్తారు. అలా కాకుండా మనకి అది బాయిల్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి ఫ్రై చేసినట్టయితే చాలా బాగుంటుందండి, స్మెల్ ఉండదు. ట్రై చేయండి ఈసారి అయితే. ఆయిల్ ఎక్కింది కదా, ఈ పకోడీని అయితే వేస్తున్నాను చిన్న చిన్న పీసుల కింద. క్యాబేజీ, మిల్ మేకర్ ఇలాంటివి పెడుతుండాలండి పిల్లలకి. అన్ని ఫుడ్స్ కూడా అలవాటు చేయాలి మనం, ఒకేటే కాదు. ఫ్రూట్స్ అని ఇలాంటి కాయగూరలు, ఆకుకూరలు అన్నీ కూడా మనం చేసి పెడితే వాళ్ళే తింటారు. వాళ్ళు తినరు అని మనం చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ తినరు, మనలోనే ఉంటుంది. మనం అలవాటు చేస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఈ పకోడీ ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కన కూడా వేసుకుని 2 వైపులు వేగిన తర్వాత ఇలా జాలు ఉన్న గట్లోకి తీసుకుని టిస్సు ఉన్న పేపర్లు వేసుకొని, ఇక్కడ నాకు కొద్ది పిండి ఉందండి, పిండిని కూడా మళ్ళీ వేసుకుంటున్నాను. మళ్ళీ వేసిన తర్వాత కొద్దిసేపు అటు ఇటు వేగిన తర్వాత ఇలా జాలి గట్లోకి అయితే తీసుకుని ముందు తీసుకున్న బౌల్లోకి అయితే తీసుకున్నాను. క్యాబేజీ పకోడీ స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. ఫ్రై చేసినా కూడా తిన్న వాళ్ళు ఉంటే ఇలా పకోడీ కింద వేసేయండి, వాళ్ళకి ఉల్లిపాయ క్యాబేజీ అని కూడా తెలీదు, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా అసలు కనిపెట్టలేరండి. పకోడీ అయితే చాలా బాగుంది. వీలైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.